హలో అండి. ఈ వీడియోలో మనం SQLలోని ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి ఆల్మోస్ట్ ఒక 5 ఎగ్జాంపుల్స్‌తో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు కాపీ డేటా ఫ్రమ్ వన్ టేబుల్ అండ్ ఇన్సర్ట్ ఇట్ ఇంటూ అనదర్ టేబుల్. ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్‌కి డేటా కాపీ చేయడం కోసం ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. ఆల్సో కెన్ బి యూజ్‌ఫుల్ ఫర్ స్ప్లిట్టింగ్ ఆర్ కాపీయింగ్ డేటా ఫ్రమ్ వన్ టేబుల్ టు అనదర్ టేబుల్. ఈ ఎగ్జాంపుల్‌ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. Can also copy data to a specific columns in the target table from the source table. ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ 2 టేబుల్స్ ని క్రియేట్ చేశాను. సోర్స్ ఎంప్లాయీ, టార్గెట్ ఎంప్లాయీ అని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో ఇది నా సోర్స్ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ నాకు 20 రోస్ ఉన్నాయి సోర్స్ టేబుల్లో. అండ్ టార్గెట్ ఎంప్లాయీ టేబుల్లో ఎంటీ. నేను జస్ట్ టేబుల్ ని క్రియేట్ చేసి మాత్రమే పెట్టున్నాను. దాంట్లో డేటా ఏమి ఇన్సర్ట్ చేయలేదు. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో డేటా ఇన్సర్ట్ చేస్తాను ఫ్రమ్ సోర్స్ టేబుల్ నుంచి. ఓకే, ఇప్పుడు సోర్స్ టేబుల్లో అబ్జర్వ్ చేయండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలంటే. సోర్స్ టేబుల్ అండ్ టార్గెట్ టేబుల్లో రెండిట్లోనూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సేమ్ గా ఉండాలి. ఐడి, నేమ్, శాలరీ, లొకేషన్ ఉంది. టార్గెట్ టేబుల్లో ఐడి, నేమ్, శాలరీ, సిటీ ఉంది. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్ రెండిట్లోనూ సేమ్ గా ఉండాలి. అండ్ ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ కూడా సేమ్ గా ఉండాలి. ఐడి, నేమ్, శాలరీ, లొకేషన్ ఉంటే దాంట్లో కూడా ఐడి, నేమ్, శాలరీ, సిటీ ఉండాలి. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాలమ్ నేమ్ వ్యారీ అవ్వచ్చు. సో సోర్స్ టేబుల్లో చూడండి, కాలమ్ నేమ్ ఇక్కడ లొకేషన్ అని ఉంది. అది టార్గెట్ టేబుల్లో నాకు సిటీ అని ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోర్స్ టేబుల్ నుంచి డేటా అంతా తీసుకొచ్చి నేను టార్గెట్ టేబుల్ అంటే టార్గెట్ ఎంప్లాయీ అనే టేబుల్లో పెడతాను. సో ఇది నా టార్గెట్ టేబుల్ అనమాట. నేను జస్ట్ అలా టేబుల్ ని మాత్రమే క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏ డేటా ఇన్సర్ట్ చేయలేదు. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ. సో ఇప్పుడు నేను జస్ట్ టార్గెట్ టేబుల్ నేమ్ ఇస్తాను, టార్గెట్ ఎంప్లాయీ. ఈ నేమ్ ఇలాగే కాపీ పేస్ట్ చేస్తాను. దీంట్లోకి ఏం ఇన్సర్ట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ టేబుల్. సో సోర్స్ ఎంప్లాయీ. సో సేఫ్ టేబుల్ నేమ్ వచ్చి సోర్స్ ఎంప్లాయీ. సో ఇంతే. ఈ క్వెరీని రన్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇప్పుడు 2 టేబుల్స్ ని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ ఎంప్లాయీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టార్గెట్ ఎంప్లాయీ. సో ఇప్పుడు చూడండి, సోర్స్ ఎంప్లాయీలో 20 రోస్ ఉన్నాయి, టార్గెట్ ఎంప్లాయీలో కూడా 20 రోస్ ఉన్నాయి. సో ఇలాగా వన్ టేబుల్ నుంచి ఇంకో టేబుల్లోకి డేటాను అంతా కాపీ చేసాం ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను స్పెసిఫిక్ రోస్ ని మాత్రమే కాపీ చేస్తాను బేస్డ్ ఆన్ కండిషన్ మీద. సో ఈ డెఫినేషన్ లో చూడండి, స్ప్లిట్టింగ్ ఆర్ కాపీయింగ్ డేటా ఫ్రమ్ వన్ టేబుల్ టు అనేది టేబుల్ బేస్డ్ ఆన్ కండిషన్. సో నా కండిషన్ ఏంటంటే ఫస్ట్ నేను ఈ టేబుల్ ని డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ సోర్స్ టేబుల్లో చూడండి అండ్ సాలరీ అనే కాలంలో చూడండి, ఆల్మోస్ట్ శాలరీస్ అంతా 40,000 టు 60,000 లోపలే ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 55,000 కంటే అబవ్ ఉన్న ఎంప్లాయీస్ అంతా టార్గెట్ టేబుల్లో పెడతాను. 55,000 కంటే బిలో ఉన్న ఎంప్లాయీస్ అంతా సోర్స్ టేబుల్లో ఉంచుతాను. సో ఫస్ట్ నేను ఈ టార్గెట్ టేబుల్లో ఉన్న రోస్ అంతా డిలీట్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ టార్గెట్ టేబుల్, టార్గెట్ ఎంప్లాయీ టేబుల్. సో ఈ క్వెరీ రన్ చేసినప్పుడు, సో ఈ క్వెరీ రన్ చేసే ముందు మీరు సీక్వెల్ సేఫ్ అప్డేట్స్ ని డిసేబుల్ చేసుకోవాలి. సో సెట్ సీక్వెల్ సేఫ్ అప్డేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇది రన్ చేస్తాను. అగైన్ డిలీట్ ఫ్రమ్ టార్గెట్ ఎంప్లాయీ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు టార్గెట్ ఎంప్లాయీలో ఉన్న డేటా అంతా డిలీట్ అయింది. కావాలంటే మీరు టేబుల్స్ ని చూడొచ్చు. సో ఇది నా సోర్స్ టేబుల్, 20 రోస్ అలానే ఉన్నాయి. అండ్ టార్గెట్ టేబుల్లో డేటా అంతా డిలీట్ చేశాను. సో సోర్స్ టేబుల్ నుంచి నేను 55,000 కంటే అబవ్ ఉన్న ఎంప్లాయీస్ ని టార్గెట్ టేబుల్లోకి కాపీ చేస్తున్నాను. సో ఈ క్వెరీని నేను ఎలా ఎడిట్ చేస్తానంటే ఇన్సర్ట్ ఇంటూ టార్గెట్ ఎంప్లాయీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ ఎంప్లాయీ వేర్ salary is greater than 55,000. ఓకేనా? సో ఈ క్వెరీని రన్ చేస్తున్నాను. అగైన్ మనం 2 టేబుల్స్ ని చూద్దాం. సో ఇక్కడ చూడండి, టార్గెట్ టేబుల్లో 55,000 కంటే శాలరీ అబవ్ ఉన్న డేటా అంతా టార్గెట్ టేబుల్కి వచ్చేసింది. సోర్స్ టేబుల్లో అలానే ఉంది. ఇప్పుడు మనం సోర్స్ టేబుల్లో 55,000 కంటే అబవ్ ఉన్న రికార్డ్స్ అన్ని డిలీట్ చేసేద్దాం. డిలీట్
from source employee where salary greater than 50,000, sorry 55,000. సో ఈ క్వెరీని రన్ చేస్తే అండ్ ఇప్పుడు 2 టేబుల్స్ని చూద్దాం. సో సోర్స్ టేబుల్లో చూడండి, శాలరీస్ 55,000 కంటే బిలో ఉన్న ఎంప్లాయీస్ రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. శాలరీ 55,000 కంటే అబవ్ ఉన్న డేటా అంతా ఇక్కడ ఉంది. సో ఇలా మనం డేటాని స్ప్లిట్ చేసాం ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కెన్ ఆల్సో కాపీ డేటా టు స్పెసిఫిక్ కాలమ్స్ ఇన్ టార్గెట్ టేబుల్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. అగైన్ నేను టార్గెట్ టేబుల్ నుంచి డేటా అంతా డిలీట్ చేస్తాను. సో డిలీట్ ఫ్రమ్ టార్గెట్ ఎంప్లాయీ. అగైన్ చూడండి, సోర్స్ టేబుల్లో 20 రోస్ ఉన్నాయి, టార్గెట్ టేబుల్లో ఎంప్టీగా ఉంది. సో నేను స్పెసిఫిక్ కాలమ్స్ని మాత్రమే టార్గెట్ ఎంప్లాయీ అనే టేబుల్కి కాపీ చేస్తాను. సో సోర్స్ ఎంప్లాయీలో ఐడీస్ని నేమ్స్ని మాత్రమే నేను టార్గెట్ ఎంప్లాయీకి ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి టార్గెట్ టేబుల్లో ఐడి అనేది నాట్ నల్ ఇచ్చున్నాను ఆల్రెడీ. సో మీరు కంపల్సరీ ఐడి అనేది ఇవ్వాలి టార్గెట్ ఎంప్లాయీలో. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐడిని కాపీ చేస్తాను అండ్ నేమ్ని కాపీ చేస్తాను టార్గెట్ టేబుల్లోకి ఫ్రమ్ సోర్స్ టేబుల్ నుంచి. ఇక్కడ నేను కాలమ్స్ నేమ్ సెలెక్ట్ చేస్తున్నానంటే సేమ్ ఐడి కమా నేమ్. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సేమ్గా ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ క్వెరీని రన్ చేస్తే 2 టేబుల్స్ని చూద్దాం, సోర్స్ ఎంప్లాయీ అండ్ టార్గెట్ టేబుల్ని. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సోర్స్ టేబుల్లో 20 రోస్ ఉన్నాయి, టార్గెట్ టేబుల్లో కూడా 20 రోస్ ఉన్నాయి. సో మనం ఐడి నేమ్ అనే కాలమ్స్ మాత్రమే సోర్స్ టేబుల్ నుంచి టార్గెట్ టేబుల్కి కాపీ చేసాము. సాలరీ సిటీ కాపీ చేయలేదు కాబట్టి నల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్స్తో మీకు ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యూజ్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డేటాని యూజ్ చేసుకొని మీరు కూడా ఈ టాపిక్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.